Taste the Daily. నమస్తే నేను నళిని, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మహారాష్ట్రలో మహాయుతి ఘన విజయం సాధించింది. 200 సీట్లు దాటిన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో కంగుతిన్న మహాయుతి 5 నెలల్లోనే పుంజుకుని సత్తా చాటింది. మహారాష్ట్ర ఫలితాలతో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలకు గట్టి దెబ్బ తగిలింది. బీజేపీ ప్రచార వ్యూహం, మోడీ నినాదం, ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయి పనితీరు మహాయుతికి కలిసొచ్చాయి. మహిళలు, ఓబీసీలు, రైతులు గంపగుత్తగా అధికార కూటమి వెంట నడిచారు. మహారాష్ట్రలో మహాయుతి విజయం ఆషామాషిగా రాలేదు. దీని వెనుక పక్కా లెక్కలున్నాయి. ప్రత్యర్థుల దిమ్మ తిరిగే వ్యూహాలున్నాయి. 5 నెలలుగా చేసిన వ్యూహ రచనకు మహాయుతికి తగిన ఫలితం దక్కింది. లోక్సభ ఎన్నికల్లో భంగపడ్డ మహాయుతి అప్పట్నుంచే అసెంబ్లీ ఎన్నికలకు పక్కాగా సిద్ధం కావడం మొదలుపెట్టింది. పొరపాట్లు దిద్దుకుంటూ, తప్పుల్ని సరిచేసుకుంటూ జనానికి తిరిగి దగ్గరయ్యే పని ప్రారంభించింది. అప్పుడే మహిళల్ని ఆకట్టుకోవడం కోసం షురూ చేసిన లట్కీ బెహన్ యోజన్ సూపర్ సక్సెస్ అయింది. ఈ పథకం దెబ్బతో మహిళల ఓట్లు కులమతాలకు అతీతంగా గంపగుత్తగా మహాయుతికే పడ్డాయి. మహారాష్ట్రలో కీలక పాత్ర పోషించే మహిళా ఓటర్లు మహాయుతికి విజయం కట్టబెట్టారు. దీనికి తోడు ఏక్ హైతో సాఫ్ హై అన్న మోడీ నినాదం 38% ఉన్న ఓబీసీ ఓట్లను సంఘటితం చేసింది. మరోవైపు మహావికాస్ అఘాడీ మొదట్నుంచి ఒకే సూత్రాన్ని నమ్ముకుంది. లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాం, 5 నెలల్లో ఏం మారుతుంది, అదే రిపీట్ అవుతుందని అతి ధీమా పెట్టుకుంది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యేక ఎజెండా ఉండాలన్న విషయం కూడా విస్మరించింది. లోక్సభ ఎన్నికల్లో చేసిన విమర్శలే ఇప్పుడు చేయడం ప్రతిపక్ష కూటమి కొంపముంచింది. శివసేన, ఎన్సీపీలను బీజేపీ చీల్చిందన్న విమర్శల్ని ఈసారి ఓటర్లు పట్టించుకోలేదు. భారతీయ ఓటర్లు ఒక తప్పుకు ఒకేసారి శిక్షిస్తారని, బీజేపీకి ఆ శిక్ష లోక్సభ ఎన్నికల్లో పడిపోయిందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. ఇక ప్రచార వ్యూహాల్లో మహాయుతి మహావికాస్ అఘాడీకి అందనంత దూరంలో ఉంది. ఇక్కడ ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్ కూడా మహాయుతికి కలిసొచ్చింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య ప్రచార సమన్వయం బాగా కుదిరింది. ఏకంగా 60,000 చిన్న మీటింగ్లు పెట్టిన ఆర్ఎస్ఎస్ రికార్డు స్థాయిలో 5% పోలింగ్ ని పెంచగలిగింది. దీంతో బీజేపీ స్ట్రైక్ రేట్ 80% దాటిపోయి 85% దగ్గరగా వచ్చింది. మహారాష్ట్రలో మోడీ వ్యూహాత్మకంగా తక్కువ సభల్లో పాల్గొన్నారు. హర్యానాలో పారిన పాచికనే ఇక్కడ ప్రయోగించారు. అది మరోసారి వర్కౌట్ అయింది. ఫడ్నవీస్ 50 ర్యాలీలు తీస్తే మోడీ కేవలం 10 ర్యాలీలకే పరిమితమయ్యారు. తద్వారా ఢిల్లీ పెత్తనం అని విమర్శలు చేసే అవకాశం ప్రతిపక్షాలకు లేకుండా పోయింది. మహారాష్ట్రలో బీజేపీ ఫేస్ ఫడ్నవీసే అని చెప్పకనే చెప్పినట్టయింది. ఇక్కడ ఫడ్నవీస్ నాయకత్వ పటిమ, సీఎంగా షిండే పనితీరు కూడా మహాయుతికి ప్లస్ అయ్యాయి. మహారాష్ట్రకి ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసి మరోసారి అధికారం అంచుల దాకా తీసుకెళ్లి చివరకు పార్టీ కోసం సీఎం పదవిని సైతం త్యాగం చేశాడన్న పేరుంది దేవేంద్ర ఫడ్నవీస్కు. మహారాష్ట్ర ఫలితాల వేళ సీఎం రేసులో మొదట వినిపించిన పేరు ఈయనదే. అలాగే ఈయనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ట్రెండింగ్లోకే వచ్చింది. నా నుంచి బొట్టుగా నీరు పడుతోందని ఇల్లు కట్టుకోవాలని చూడకండి, నేనొక మహాసముద్రాన్ని, ఖచ్చితంగా తిరిగొస్తా అంటూ అసెంబ్లీలో ఆయన మాట్లాడిన 5 ఏళ్ల నాటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అసలు అసెంబ్లీ ఎన్నికలకు ఎజెండానే లేకుండా బరిలోకి దిగిన మహావికాస్ అఘాడీ కూటమి కనీసం మహాయుతికి కౌంటర్లు ఇవ్వడంలో కూడా విఫలమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే పేరుకి కూటమిగా పోటీ చేసిన ఉమ్మడి సందేశం ఇవ్వలేకపోయింది. ప్రచారం కూడా కాంగ్రెస్, ఉద్ధవ్ సేన, శరద్ పవార్, ఎన్సీపీ వేరువేరుగా చేసినట్టుగా కనిపించింది. ముగ్గురు 3 మాటలు చెప్పడం, ఒకే మాట మీద నిలబడలేకపోవడం ఓటర్లకు అనుమానాలు కలిగేలా చేసింది. దీనికి లట్కీ బెహన్ యోజన విషయంలో ఇచ్చిన హామీలే పెద్ద ఉదాహరణ. ప్రస్తుతం 1.85 కోట్ల మంది మహిళలు, అంటే మహారాష్ట్ర మహిళల్లో 40% నెలకు 1,500 రూపాయలు ఇస్తున్న మహాయుతి అధికారంలోకి వస్తే నెలకు 2,100 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. దీనికి పోటీగా మహావికాస్ అఘాడీ నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. కానీ మహిళలు మహాయుతికే జైకొట్టారు. తద్వారా మహావికాస్ అఘాడీ హామీని నమ్మలేమని తేల్చి చెప్పారు. మహాయుతిని బీజేపీ ముందుండి నడిపిస్తే మహావికాస్ అఘాడీకొచ్చేసరికి జాతీయ పార్టీ కాంగ్రెస్ బలహీన సంస్థాగత నిర్మాణం మైనస్ అయింది. దీనికి తోడు ఎన్నో ఆశలు పెట్టుకున్న శరద్ పవార్ చతికిలబడ్డం అఘాడీ కొంపముంచింది. తద్వారా అజిత్ పవార్ కు పూర్వ వైభవం వచ్చినట్టయింది. లోక్సభ ఎన్నికల పరాభవానికి అజిత్ బదులు తీర్చుకున్నట్టయింది. రెబల్స్ విషయంలోనూ మహాయుతి బాగా డీల్ చేసింది. వీలైనంత త్వరగా విభేదాల్ని సర్దుబాటు చేయడం కలిసొచ్చింది. ఇక ఏక్ హైతో సేఫ్ హై అన్న మోడీ నినాదం ఓబీసీ ఓటును సంఘటితం చేసింది. లోక్సభ ఎన్నికలతో మోడీ పనైపోయిందన్న ప్రచారం తప్పని మహారాష్ట్ర ఫలితం నిరూపించిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
హర్యానా ఫలితంతోనే ఈ విషయం తేలినా మహా ఫలితంతో అది మరింత బలపడిందని అంటున్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో మరాఠీ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని బీజేపీపై విమర్శలొచ్చాయి. పూణే నుంచి కొన్ని పరిశ్రమలు గుజరాత్కు తరలిపోవడం అఘాడీకి అప్పట్లో ప్లస్ అయింది. కానీ తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఒప్పందం చేసుకుని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ఆర్థిక వ్యవస్థ విలువను $300 బిలియన్ చేరుస్తామని మహాయుతి చెప్పడం ఓటర్లను మెప్పించింది. దీనికి తోడు మరాఠీ భాషకు ప్రాచీన హోదా ఇవ్వడం కూడా మరాఠాలను సంతోషపరిచింది. ఎలక్షనీరింగ్పై గట్టి పట్టున్న బీజేపీ మరోసారి ఆ విషయంలో కాంగ్రెస్పై తన ఆధిక్యాన్ని చాటుకుంది. ఒకసారి ఓటమి ఎదురైతే బెదిరిపోకుండా మళ్లీ పట్టుబట్టి విజయం సాధించడం ఎలాగో మహాయుతి చేసి చూపించింది. షిండే సర్కార్పై ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న ప్రతిపక్షాల లెక్కలు తప్పాయి. అంశాల వారీగా పనిచేసిన మహాయుతి ప్రతి వర్గాన్ని ఆకట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టి చేసిన పని మంచి ఫలితం ఇచ్చింది. కొన్నాళ్లుగా మహారాష్ట్రలో బలం పెంచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ మరోసారి ఆ ట్యాగ్ను నిలబెట్టుకుంది. మహారాష్ట్ర ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయాలపై కూడా ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఎన్డీఏ సర్కార్ బలహీనంగా ఉందని, మిత్రులపై ఆధారపడి మనుగడ సాగిస్తోందన్న విపక్షాల భావన తరుణంలో మహా ఫలితాలు బీజేపీకి బూస్ట్ ఇచ్చాయి. ఇప్పటికే జమిలిపై అడుగు ముందుకేస్తున్న కేంద్రం ఇకపై మరింత వేగం పెంచుతుందనే అభిప్రాయాలున్నాయి. మొన్నటి లోక్సభ ఎన్నికల ఫలితాలతో కేంద్రంలో త్వరలో అధికారంలోకి వస్తామనుకున్న కాంగ్రెస్కు మహా ఫలితాలు మింగుడు పడ్డం లేదు. ఓటమి సరే, ఇంత దారుణంగా పరాజయం పాలవడం హస్తం పార్టీకి అంతుచిక్కని విషయం. ఇక మహారాష్ట్ర రాజకీయానికొస్తే ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీకి కాలం చెల్లినట్టే అంటున్నారు. మహా ఫలితాలతో శరద్ పవార్ శకం సమాప్తమైనట్టే. సుప్రియా సూలేకు ఆ పార్టీని నిలబెట్టి నడిపించే స్తోమత లేదు. శరద్ పవార్ వయసు ఇక ఎన్నికలకు సహకరించదు. రాబోయే ఎన్నికల్లో నిలబడను అని ఆల్రెడీ చెప్పేశారు. ఇప్పటికే ఎన్సీపీ గుర్తు, అజిత్ పవార్ చీలిక పార్టీ హస్తగతం అయిపోయాయి. కాస్త శరద్ పవార్ వైపున్న మిగిలిన క్యాడర్ కూడా అజిత్ పవార్ వైపు వెళతారనే చర్చ జరుగుతోంది. బీజేపీకి పోటీ ఇస్తారని ఆశలు పెట్టుకున్న శరద్ పవార్ ఎన్నికల్లో ఆఖరి స్థానానికి పరిమితం కావడం పరిశీలకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. సేమ్ రాబోయే రోజుల్లో ఉద్ధవ్ సేన కూడా ఇంకా దురావస్థలో పడుతుంది. ఆల్రెడీ పార్టీ గుర్తు, పార్టీ పేరు షిండే శివసేన వశమయ్యాయి. ఆయన పట్ల మహారాష్ట్ర ప్రజలు నమ్మకాన్ని కనబరిచారు. వీసమెత్తు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు కనిపించలేదు. ఉద్ధవ్ వైపు ఉన్న శివసేన పాత క్యాడర్ కూడా షిండే వైపు వెళ్లొచ్చనే విశ్లేషణలున్నాయి. వెరసి ఉద్ధవ్ ఇంకా సతమతం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా శివసేన ఎన్సీపీని చీల్చిందనే విమర్శలు ఎదుర్కొన్న బీజేపీకి ఇప్పుడు చీలిక వర్గాలు సత్తా చాటడంతో ఆ అపవాదు పనిచేయదనే సంకేతాలొస్తున్నాయి. మహారాష్ట్రలో మరాఠాలు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఓబీసీలను ఏకం చేయాలి అనేది మహాయుతి వ్యూహంగా ఉంది. కానీ ఫలితాల్లో అధికార కూటమికి డబుల్ బోనస్ దక్కింది. అనుకోని వర్గాలు, ప్రాంతాలు కూడా మహాయుతికి పట్టం కట్టాయి. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ మహాయుతి బలంగా పుంజుకుంది. బలం ఉన్న స్థానాలను నిలబెట్టుకుంది. దీంతో అంచనాలకు అందని ఘన విజయం దక్కింది. మరాఠ్వాడాలో జరిగిన మరాఠా ఉద్యమం లోక్సభ ఎన్నికల్లో మహాయుతిని దెబ్బకొట్టింది. ఈ సంగతి గ్రహించిన మహాయుతి దిద్దుబాటు చర్యలు తీసుకుంది. మరాఠా నేతలతో సంప్రదింపులు జరిపి ఆ ఫ్యాక్టర్ను న్యూట్రలైజ్ చేసుకుంది. అదే సమయంలో మహావికాస్ అఘాడీకి ఆ వర్గం ఓట్లు గంపగుత్తగా పడకుండా చూడగలిగింది. దీనికి తోడు ఓబీసీల్ని సంఘటితం చేయాలనే వ్యూహం పనిచేసింది. గతంలోనే మాధవ్ ప్లాన్తో మాలి, ధంగార్, వంజారా వర్గాలను ఏకం చేసిన బీజేపీ ఇప్పుడు రాష్ట్ర జనాభాలో 38% ఉన్న ఓబీసీలను విజయవంతంగా సంఘటితం చేసింది. ఈ వ్యూహం ఫలించి ఓబీసీ ఓట్లు గంపగుత్తగా మహాయుతికే పడ్డాయి. దీనికి తోడు అనుకోకుండా మరాఠాల ఓట్లు కూడా మహాయుతికే పడ్డాయి. అలా డబుల్ బొనాంజా దక్కింది. పరస్పర వ్యతిరేకంగా ఉంటారనే పేరున్న గ్రూపులు కూడా కలసికట్టుగా మహాయుతికి ఓటు వేయడం ఆశ్చర్యకర పరిణామమే. మరాఠాలను నమ్ముకుని మరాఠా నేతల్ని బరిలో నిలిపిన శరద్ పవార్కు భంగపాటు తప్పలేదు. ఆయన ఎన్నికల్లో చిట్ట చివరి స్థానానికి పరిమితమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ వైపు నిలిచిన విదర్భ ప్రాంతం ఇప్పుడు మహాయుతికి జైకొట్టింది. విదర్భ ప్రాంతంలో రైతుల ఓట్లు కీలక పాత్ర పోషించాయి. పత్తికి మద్దతు ధరపై బోనస్, సోయాబీన్ను మద్దతు ధర ఇచ్చే పంటల జాబితాలో చేరుస్తామన్న హామీలు పనిచేశాయి. దీనికి తోడు రైతు రుణమాఫీ బాగా వర్కౌట్ అయింది. అంతకుముందు వ్యవసాయ సమస్యల దృష్ట్యా విదర్భలో లోక్సభ ఎన్నికల తరహాలో మహాయుతికి మరోసారి దెబ్బతినే అంచనాలు ఫెయిల్ అయ్యాయి. విదర్భలో రైతు రుణమాఫీ హామీ బ్రహ్మాస్త్రంలా పనిచేసిందని తేలిపోయింది. బీజేపీ కేవలం మతం ఆధారంగానే గెలుస్తోందన్న విపక్షాల విమర్శల్లో కూడా పసలేదని తేలిపోయింది. మహారాష్ట్రలో మతంతో పాటు కులం, వర్గం, ప్రాంతం, అంశం ఇలా అక్కరకు వచ్చే ఏ విషయాన్ని కాషాయ పార్టీ వదల్లేదు. ఓవైపు కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూనే మరోవైపు ప్రచారంలో లీడ్ తీసుకుని క్యాంపెయిన్ను ముందుండి నడిపించింది. ఓ దశలో మిత్రులు డీలా పడ్డా బీజేపీ మాత్రం గెలుపు సాధ్యమే అని బలంగా నమ్మింది. దేశ ఆర్థిక రాజధాని చేజారకూడదని టార్గెట్ చేసి మరీ కొట్టింది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలతోనే ర్యాలీ చేసిన స్టాక్ మార్కెట్కు అసలు ఫలితాలు కూడా కిక్కిస్తాయనడంలో సందేహం లేదు. మహారాష్ట్రలో మహాయుతి విజయం కంటే బీజేపీ ఉత్థానాన్ని సెపరేట్ కేస్ స్టడీలో చూడాలనే వాదన వినిపిస్తోంది. 3 దశాబ్దాల క్రితం బాల్ ఠాక్రే నీడలో మహారాష్ట్రలో ప్రస్థానం మొదలుపెట్టిన కాషాయ పార్టీ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అడుగులు వేసి ఇప్పుడు అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఫడ్నవీస్ రూపంలో బీజేపీకి బలమైన స్థానిక నేత దొరికారు. మొదట్లో శివసేన వేలు పట్టుకుని నడిచిన బీజేపీ ఇప్పుడు అదే శివసేనను నామమాత్రం చేస్తూ విజయం అందుకోవడం చిన్న విషయం కానే కాదు. అదే సమయంలో మరాఠా యోధుడిగా పేరున్న శరద్ పవార్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించినంత పనిచేసింది బీజేపీ. पहले तो तीनों पार्टियां अपना अपना नेता चुनती है, सारे एमएलए को बुलाना पड़ता है, अपने अपनी पार्टी का नेता चुनते हैं. उसके बाद ये प्रक्रिया होती है, आप तीनों पार्टियां साथ में बैठकर और अठौली जी का भी मशवरा हम लेंगे और इसका निर्णय करेंगे. ఇక మహావికాస్ అఘాడీ విషయానికొస్తే స్వయంకృతాలు విభేదాలే పుట్టిముంచాయి. సీట్ల సర్దుబాటు సమయంలోనే పొడచూపిన విభేదాలు ప్రచారంలోనూ కొనసాగడం మైనస్ అయింది. ముఖ్యంగా ఉద్ధవ్ సేన కాంగ్రెస్ మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడిందనే విశ్లేషణలు నిజమేనేమో అనేలా ఫలితాలొచ్చాయి. బీజేపీని తిట్టి పార్టీ చీలిన సానుభూతితో ఓట్లు తెచ్చుకుందామనుకున్న ఉద్ధవ్ సేన అసలు సంప్రదాయ ఓటును నిలబెట్టుకోవాలనే ఆలోచన చేయలేదు. దీంతో ఉద్ధవ్ సేన సంప్రదాయ ఓటులో 80% బీజేపీకి బదిలీ అయింది. అసలు ఉద్ధవ్కు పడింది శివసేన ఓటు కాదు, శివసేన వ్యతిరేక ఓటు అని బీజేపీ గేలి చేయడానికి ఇదే కారణం. శరద్ పవార్ కూడా క్షేత్రస్థాయి ప్రచారం తగ్గించి వయసు రీత్యా వ్యూహరచనకే పరిమితమయ్యారు. ఇది కూడా శరద్ పవార్ వర్గానికి దెబ్బతీసిందనే వాదన ఉంది. మహారాష్ట్రలో స్థానికంగా కాంగ్రెస్కు బలమైన నేత లేకపోవడం, ఓ మాజీ సీఎం ప్రచారంలో అంటిముట్టనట్లుగా ఉండడం, మరో మాజీ సీఎం ఎన్నికల ముందే బీజేపీలో చేరడం దెబ్బకొట్టాయి. రాహుల్ గాంధీ కూడా ప్రచారంలో స్థానిక అంశాల కంటే జాతీయ అంశాలకే ప్రాధాన్యత ఇవ్వడం కొంపముంచింది. వ్యూహాత్మకంగా అఘాడీ వైఫల్యం ఏ స్థాయిలో ఉందంటే బీజేపీ హర్యానా వ్యూహమే అక్షరం మార్చకుండా అమలు చేసినా కూడా పసిగట్టలేకపోయింది. కనీస స్థాయిలోనూ కౌంటర్ వ్యూహరచన చేయకుండా మొత్తంగా చేతులెత్తేసింది. इसमें कोई दो राय नहीं हो सकती कि टारगेटेड तरीके से निशाना बनाकर ये लेवल प्लेइंग फील्ड जो होता है, जो बार बार चुनाव आयोग इस शब्द का इस्तेमाल करता है, इसीलिए हम उसी शब्द का इस्तेमाल कर रहे हैं, लेवल प्लेइंग फील्ड को बिगाड़ा गया है. మహారాష్ట్ర ఫలితాలతో మరోసారి మోడీ మహాబలుడిగా ప్రూవ్ చేసుకున్నారు. దేశంలో తిరుగులేని నేత అని రూఢి అయిందంటున్నారు బీజేపీ నేతలు. यानी देश की जनता नकारात्मक राजनीति को, बांटने वाली राजनीति को पूरी तरह खारिज कर चुकी है. और इसीलिए हम कह रहे हैं कि बटेंगे तो कटेंगे, एक रहेंगे तो सेफ रहेंगे. तो एक रहेंगे सेफ रहेंगे पर देश की जनता जनार्दन ने राष्ट्रीय एकता और अखंडता को मजबूती प्रदान करने के लिए, सुरक्षा और समृद्धि के लिए अपना जनादेश दिया है. అదే సమయంలో రాహుల్ స్థాయి మోడీకి సరిపోవడం లేదని తేలిపోయింది. రాహుల్ చెబుతున్న రాజ్యాంగం, అదానీ, కులగణన లాంటి అంశాలు ఏవి ఓటర్లను ప్రభావితం చేయడం లేదని మహా ఫలితాలు చెబుతున్నాయి. మహా గెలుపుతో బీజేపీ మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే దూకుడు కొనసాగించే అవకాశాలున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత ఇక జరిగే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి ఓటమి తప్పదన్న అంచనాలన్నీ ఇప్పుడు సరిచూసుకోవాల్సిన సమయం వచ్చేసింది. బీజేపీకి ఆర్ఎస్ఎస్ బలం కూడా తోడు కావడంతో మ్యాజిక్ జరుగుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ పనిచేయకపోవడం వల్లే సీట్లు తగ్గాయి, కానీ ప్రతిపక్షాల బలం పెరగడం వల్ల కాదని ఇప్పటికైనా ప్రతిపక్షాలు గ్రహిస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది. లోక్సభ ఎన్నికల సమయంలో మోడీపై కాస్త అసంతృప్తితో ప్రచారానికి దూరంగా ఉన్న ఆర్ఎస్ఎస్ ఆ తర్వాత పరిస్థితి గ్రహించి మళ్లీ పార్టీతో సమన్వయం చేసుకుని ప్రచారం చేసింది. దీంతో ప్రతిపక్షాల అంచనాలకు అందని ఫలితాలొస్తున్నాయి. మొన్న హర్యానా అయినా ఇప్పుడు మహారాష్ట్రలో అయినా ఏదో కేక్ వాక్ లాగా బీజేపీకి విజయాలు దక్కలేదు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందనే వాదనలు, ప్రతిపక్షాలకు ఊపు ఉందనే అంచనాల్ని అబద్ధం చేస్తూ అద్భుత విజయాలు అందుకుంది. సాధారణ విజయాల కంటే ఈ తరహా ప్రత్యేక విజయాలు కమలనాథులకు కావాల్సినంత కిక్కిస్తున్నాయి. మహారాష్ట్ర విజయంతో బీజేపీకి కొత్త ఉత్సాహం వచ్చింది. రాష్ట్రంలో రాజకీయంగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది కాషాయ పార్టీ. సంప్రదాయంగా బలం ఉన్న ఉద్ధవ్ సేన, శరద్ పవార్ వర్గాలను బాగా దెబ్బతీసింది. మహారాష్ట్రలో ఎక్స్ట్రా ప్లేయర్గా ఉన్న బీజేపీ ఇప్పుడు మెయిన్ ప్లేయర్గా మారింది. ఇక మహారాజకీయాల్లో తమను ఎవరూ విస్మరించలేరని గట్టి సందేశం ఇచ్చింది. మహాయుతి కూటమి పెద్దన్నగా బీజేపీ ఫలితాల్లోనూ జోరు చూపింది. కేవలం అతిపెద్ద పార్టీగా నిలవడమే కాదు, దాదాపుగా 85% స్ట్రైక్ రేట్తో విజయాలు సాధించి దుమ్మురేపింది.
మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ఉద్ధవ్ సేనతో నేరుగా పోటీ పడ్డ నియోజకవర్గాల్లో చాలా వరకు కమలం ఖాతాలో పడ్డాయి. కాంగ్రెస్ పై సహజ ఆధిక్యత కనబరిచే బీజేపీ ఇప్పుడు ఉద్ధవ్ సేన ఓట్లను కూడా లాగేసి ఆ వర్గాన్ని దెబ్బతీసింది. ఈవీఎం ట్యాంపరింగ్ పేరుతో ఉద్ధవ్ సేన విమర్శలు మొదలుపెట్టినా అవేవి బీజేపీ విజయాన్ని తక్కువ చేయలేవనే అభిప్రాయాలున్నాయి. समाज के हर वर्ग ने भाजपा एनडीए को वोट दिया. ये कांग्रेस और इंडी गठबंधन के उस पूरे इकोसिस्टम की सोच पर करारा प्रहार है जो समाज को बांटने का एजेंडा चला रहे थे. సంప్రదాయ శత్రువు కాంగ్రెస్, సైద్ధాంతిక మిత్ర శత్రువు ఉద్ధవ్ సేన కోసం బీజేపీ ఒకే తరహా వ్యూహరచన చేయలేదు. ఎక్కడ ఏ అస్త్రం వాడాలో ఆ అస్త్రం వాడింది. ఎవరిని ఎలా దెబ్బతీయాలో అలా దెబ్బ కొట్టింది. షిండే సేన, అజిత్ పవార్, ఎన్సీపీ వర్గాలకు సరైన మార్గదర్శనం చేసి సీట్ల సర్దుబాటు సమయంలోనే సగం విజయం ఖరారు చేసింది. అటు అఘాడీలో సీట్ల సర్దుబాటు కంగాళీని తలపించింది. మహాయుతిలో విజయమే లక్ష్యంగా సీట్ల సర్దుబాటు జరిగితే అఘాడీలో నేతల అహాలు తృప్తిపరచడమే లక్ష్యంగా సీట్ల పంపిణీ జరిగింది. ఇక్కడే కూటముల అసలు ఉద్దేశమేంటో అర్థమైపోయింది. సీట్ల కోసమే ఇగో ఫైట్కు దిగిన అఘాడీ ఇక గద్దెనెక్కినా అంతే కదా అనే సంకేతాలు ఓటర్లలోకి వెళ్లిపోయాయి. మోడీ ఎక్కువగా ప్రచారం చేయకపోయినా ఆయన చేసిన పరిమిత ప్రచారమే జనంలోకి బాగా వెళ్ళింది. మోడీ మాటకు మహా ఓటర్లు విలువ ఇచ్చారు. ఆ సంగతి ఫలితాల్లో నిరూపితమైంది. హర్యానాలో బలమైన నేతలున్న సమన్వయ లేమితో దెబ్బతిన్న కాంగ్రెస్ మహారాష్ట్రలో పార్టీని నడిపించే నేత లేక ఓటమి పాలైంది. హర్యానా ఫలితాల నుంచి హస్తం పార్టీ ఏమీ పాఠాలు నేర్చుకోలేదు. పైగా సొంత బలం కంటే మిత్రుల బలాన్ని నమ్ముకుని బరిలోకి దిగటం పొరపాటైంది. బీజేపీని ఢీకొట్టాలంటే స్వీయ బలాన్ని నమ్ముకోవాలన్న సూచనల్ని కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. మొదట డైరెక్ట్ ఫైట్లో బీజేపీపై పైచేయి సాధించకుండా కాంగ్రెస్ కేంద్రంలో అధికారం గురించి ఆలోచించకూడదని కూడా వాదనలున్నాయి. మరి వరుస పరాజయాల నుంచి కాంగ్రెస్ ఇప్పటికైనా పాఠాలు నేర్చుకుంటుందా లేదా అనేది తేలాల్సిన విషయం. అంతకుముందు మహాయుతి పాలనా వైఫల్యాల లిస్టు చదివిన అఘాడీ నేతలు ఎన్నికల ప్రచారంలో మాత్రం ఆ ఊసు సరిగ్గా ఎత్తలేదు. ఓటర్లను చేయాల్సిన విధంగా ప్రభావితం చేయలేదు. చాప కింద నీరులా జరుగుతున్న ఆర్ఎస్ఎస్ ప్రచారాన్ని కనీసం అంచనా కూడా వేయలేదు. ఇలా ప్రత్యర్థి వ్యూహాల గురించి సమగ్ర అవగాహన లేకుండా బరిలోకి దిగడంతో ఎదురుదెబ్బ తప్పలేదు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ మరింత పట్టుదలగా పనిచేస్తే కాంగ్రెస్ మాత్రం గెలుపు ఖాయమనే అతి ధీమాతో సరైన సన్నద్ధత లేకుండా ఎన్నికలకు వెళ్ళింది. చివరకు మహాయుతి నేతలు అఘాడీకి చెప్పడానికి కొత్త అంశాలు లేక పాడిన పాటే పాడుతున్నారని సెటైర్లు వేసినా కూడా పద్ధతి మార్చుకోకపోవడంతో భారీ మూల్యం చెల్లించాల్సొచ్చింది. మహారాష్ట్ర దేశంలో కీలక రాష్ట్రం. ఇది హర్యానాలాగా చిన్న రాష్ట్రం కాదు. సీట్ల పరంగా యూపీ తర్వాత రెండో పెద్ద రాష్ట్రం. ఇలాంటి చోట ఎన్నికలంటే చాలా సీరియస్గా తీసుకోవాలి. కానీ కాంగ్రెస్ అనుకున్నంత సీరియస్నెస్ చూపించలేదు. బీజేపీ మాత్రం ప్రచారంలో ఉధృతి చూపించింది. అందుకే ఈ ఫలితాలు, హర్యానా రిజల్ట్ అంతగా ఎవరికీ షాక్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పనితీరు చూస్తుంటే ప్రతికూల పరిస్థితులున్న చోట కూడా బీజేపీకి విజయాన్ని పువ్వుల్లో పెట్టి అప్పగిస్తుందని తేలిపోతోంది. ఈ పోకడ ఇలాగే కొనసాగితే మళ్లీ కాంగ్రెస్ కథ మొదటికొస్తుందని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. బీజేపీ కాస్త వెనకడుగు వేసినప్పుడే దెబ్బ మీద దెబ్బ కొట్టాలి. కానీ ఇలా పుంజుకునే అవకాశం ఎలాగనేది కాంగ్రెస్ ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ విషయంలో మిత్రపక్షాలు కూడా కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉన్నాయి. ఏతావాత మహారాష్ట్ర ఫలితాలతో దేశ రాజకీయాల్లో మోడీ ప్రభ ఇప్పట్లో తగ్గదనే విషయం తేలిపోయింది. బీజేపీని 1-2 ఎన్నికల ఫలితాల ఆధారంగా తక్కువ అంచనా వేయడం పొరపాటని కూడా ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పినట్లయింది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పుంజుకోకపోతే ఫలితాలు ఇలాగే ఉంటాయని కూడా రూఢి అయింది. రాహుల్ మోడీని ఎదుర్కొనే విషయంలో ప్లాన్ మార్చాలని, మరింత రాటుదేలాలనే సంకేతం కూడా వచ్చేసింది. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.